జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 15వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 7. ఇది వర్తమానము 7. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో గానీ, ఆడియో ద్వారా గానీ డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ముందు చెప్పినటువంటి 6 వర్తమానాలు వింటే మీకు పాత నిబంధన గ్రంథంలో జెఫన్యా గ్రంథము మొత్తము మీకు అర్థమవుతుంది. ఈ గ్రంథము దేవుని వాక్యము. దేవుడు తన ప్రవక్త అయినటువంటి జెఫన్యా ద్వారా దేవుడు మాట్లాడాడు. యెహోవా వాక్ ఇది. కాబట్టి ఈ వాక్యము మనము జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని దాని ప్రకారము మన జీవితాలు మార్చుకోవటము మనకు మంచిది. దేవుని ప్రత్యక్షత మన కన్నుల ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఆయన మాట వినటము మంచిది. ఇప్పటి వరకు జెఫన్యా గ్రంథంలో మనము ఏం చూసామంటే దేవుడు చాలా కోపముగా, ఉగ్రుడుగా ఉన్నట్లు చూసాము. గ్రంథం మొదటి నుంచి కూడా మనము ఇప్పటి వరకు 2వ అధ్యాయము 3వ వచనం వరకు కూడా మనం చూసినట్టయితే దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, జీవము గల దేవుడు, ఆయన చాలా ఉగ్రుడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎవరి పట్ల ఉగ్రుడుగా ఉన్నాడు? ఎవరి ఎడల ఉగ్రుడుగా ఉన్నాడు? కోపంగా ఉన్నాడంటే ప్రాముఖ్యంగా మనం ఇప్పటివరకు చూసిందేంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి యూదావారు, యెరూషలేము వారి మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడని మనం ఇప్పటివరకు చూసాము. అంతేకాదు కొన్ని చోట్ల మనకు కొన్ని సూచనలు కనపడినవి. అదేంటంటే దేవుని ఉగ్రత, దేవుని కోపము ఎంత గొప్పగా ఉందంటే ఆయన సర్వభూమిని కూడా నాశనం చేయబోతా ఉన్నాడు. ఆయన కోపము యూదాతో, ఇజ్రాయేలుతో లేకపోతే యెరూషలేముతో ఆగట్లేదు. ఆయన కోపము భూమి మీద ఉన్నటువంటి నలుదిక్కుల వైపు వెళ్తున్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూసాము. 2 చోట్ల మనము దీన్ని చూస్తామన్నమాట. చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమీయు విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను అనే మాట చూస్తాం. ఇదే యెహోవా వాక్కు అని చూస్తాం. మనుషులనేమి, పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారిచే అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. స్కోపు చాలా వైడ్‌గా ఉంది. అంటే భూమి మీద నివసిస్తున్న సమస్త జనులకు కూడా దేవుని కోపము తగలబోతోంది. అంత వైడ్‌గా ఉన్నట్టుగా మనం ఇప్పటి వరకు చూసామన్నమాట. అంతేకాదు మీరు 18వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. ఈయనెవరు? భూమి మీదనున్న సమస్త జనులను చంపేస్తానంటున్నాడు, సర్వనాశనం చేస్తానంటున్నాడు, భూమిని ఊడ్చేస్తానంటున్నాడు. ఎవరు ఈయన? భూమి మీదనున్న సమస్త జనుల మీద, భూమి మీదనున్న అన్ని దేశాల మీద అధికారం కలిగిన ఆయన. ఈయన ఎందుకు అందరి మీద కోపంగా ఉన్నాడు? ఆన్సర్ కూడా జెఫన్యా గ్రంథంలో మనం చూస్తాము. ఎందుకు దేవుడు ఎంత కోపంగా ఉన్నాడంటే నిజమైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని ఆరాధించారు. ఇశ్రాయేలీలు ఆరాధన చేస్తూ ఉన్నారు. భూమి మీద సమస్త జనులు ఆరాధన చేస్తూ ఉన్నారు. అంతేకాదు భూమి చుట్టూ ఉన్నటువంటి ఆకాశమును, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. నిజమైన దేవుడు వద్దంట. అబద్ధమైనటువంటి దేవుళ్లను, దేవతలను చేసుకొని వాళ్లను ఆరాధిస్తారు కాదు, ఆరాధించారు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను వద్దని మీ ఇష్టానుసారంగా జీవిస్తూ మీరు మీకు ఇష్టమైనటువంటి వాటిని చేసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆఖరికి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను వద్దన్నారు. అంతేకాదు నా ప్రత్యక్షత కూడా వద్దన్నారు, నా వాక్కు కూడా వద్దన్నారు. కాబట్టి దేవుడు ఉగ్రుడై తన ప్రజల మీదకి వస్తున్నట్టుగా మనం జెఫన్యా గ్రంథంలో ఇప్పటి వరకు చూసామన్నమాట. అంతేకాదు ఎప్పుడైతే మనిషి నిజమైన దేవుణ్ణి ఆరాధించటం ఆపేస్తాడో ఆ రోజు మనిషి యొక్క జీవితం కూడా మారిపోతుంది. మనము దేవునితో ఉన్నంతకాలమే మనం మనిషిలాగా ప్రవర్తిస్తాము. ఎప్పుడైతే మనము నిజమైన దేవుడిని విడిచిపెట్టామో మనము కూడా మృగాలలాగా ప్రవర్తిస్తాము. మన ప్రవర్తనలో కూడా
ఆ మార్పు వస్తది. నిజానికి ఆ మార్పు ఇశ్రాయేలీయుల్లో వచ్చింది. అందుకే ఆయన మొదటి అధ్యాయం 7వ వచనం నుండి 18వ వచనం వరకు ఏం చెప్పాడంటే, మీరు నన్ను విడిచిపెట్టడం మాత్రమే కాదు, మీరు విడిచిపెట్టడం వలన మీ జీవితాలు ఇలా అయిపోయినియి. మీరు బలాత్కారం చేసేవాళ్ళు, దుర్మార్గం చేసేవాళ్ళు, ఎదుటివారిని బెదిరించేవాళ్ళు, అన్యాయంగా సంపాదించుకునేవాళ్ళు, దుర్మార్గులైపోయారు మీరు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడిని వదిలిపెట్టేశారు అని చెప్పి ఆయన అంటున్నాడు, యెహోవా అనే వస్తున్నాడు. ఆయన ఉగ్రుడై వస్తున్నాడు. ఆయన దినము రాబోతా ఉంది. ఈ దినము నుంచి ఎవరు తప్పించుకోలేరు. యూదా, యెరూషలేములో ఎవరు తప్పించుకోలేరు. అంతేకాదు ఆయన కోపము నిజానికి ఆయన ప్రజల మీద వచ్చి పడటం మాత్రమే కాదు, భూమి మీదనున్న సమస్త జనుల మీద కూడా దేవుని కోపము వెళ్ళబోతా ఉంది అనేటువంటిది చూసాము. నాకు తెలిసి ఈ గ్రంథంలో ఇప్పటివరకు 2వ అధ్యాయము 3వ వచనం వరకు ఎక్కడా గూడా ఒక్క ఆదరణ కలిగించేటువంటి మాట లేదు. 2వ అధ్యాయం 3వ వచనంలోనే మొట్టమొదటిసారి మనం ఏమి చూసామంటే, ఎవరైతే సాత్వికులుగా ఆ దేశంలో బ్రతికారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని న్యాయ విధులను అనుసరిస్తూ దీనులుగా బ్రతికారో వారిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడు ఒకే ఒక నిరీక్షణ, ఒకే ఒక ఆశ వీళ్ళ హృదయాల్లో పెట్టాడు. ఎవరు వీళ్ళంటే, ఎవరు దీనులై దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి పట్టుకొని బ్రతుకుతారో వాళ్ళకు దేవుడు ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ఉగ్రత దినమున దాచిపెడతాను. నా కోపము నుండి, నా ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడగలిగిన వాడు ఎవ్వరూ లేరు. నేను మాత్రమే మిమ్మల్ని నా ఉగ్రత నుంచి కాపాడగలను. నేను మిమ్మల్ని దాచిపెడతాను. కాబట్టి మీరు నన్ను పట్టుకొని నీతి న్యాయములు గలవారై మీరు జీవించండి అని చెప్పి ఆయన బిడ్డలను తన ప్రవక్త ద్వారా కోరాడు. నిజంగా చూడండి, భూమి మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది. నిజానికి దేవుని ఉగ్రత ఇప్పుడు కూడా వస్తూ ఉంది. అలాంటి సమయంలో మనము ఎక్కడికి పరిగెట్టాలి భద్రత కోసం అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా మనము దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనము దేవుడి దగ్గరికే పరిగెట్టాలి. అంతవరకు మాత్రం మనకు ఈ గ్రంథము చెప్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయము 4వ వచనం నుండి 2వ అధ్యాయము ఆఖరి వరకు, అంటే 15వ వచనం వరకు, ఇక్కడ మనము 12 వచనాలున్నాయి. 2:4 నుండి 2:15 వరకు. ఈ 12 వచనాలలో కూడా దేవుడు తన దృష్టిని ఇశ్రాయేలీయులైనటువంటి, లేకపోతే యూదా, యెరూషలేము, ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజల మీద నుంచి భూమి మీదనున్నటువంటి కొన్ని దేశాల వైపు తిప్పాడు. దేవుడు తన దృష్టిని భూమి మీదనున్న వేరే దేశాల వైపు తిప్పాడనమాట. మనం ఫారెన్ నేషన్స్ అంటాం కదా. అంటే ఆయన ఏర్పరచుకున్న తన ప్రజలతో ఇప్పుడు మాట్లాడట్లేదు, వారి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు వేరే దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వేరే దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇక్కడ ప్రాముఖ్యంగా 4 దేశాల గురించి, లేకపోతే 4 సామ్రాజ్యాల గురించి మాట్లాడతాడు. దేశాలు అనండి, సామ్రాజ్యాలు అనండి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వీటిలో చిన్న దేశాలు ఉన్నాయి ఈ 4గిట్లో. అంతేకాదు పెద్ద సామ్రాజ్యం కూడా ఒకటి ఉంది. సో సామ్రాజ్యం ఉంది, దేశాలు ఉన్నాయి. ఆ 4 ఏంటో నేను చెప్పి, అసలు ఈ 4 దేశాల మీదకి దేవుని ఉగ్రత దినమున, యెహోవా దినము వీళ్ళ మీదకి కూడా వెళ్తుందంట, వీళ్ళందరి మీదకి కూడా వెళ్తుందంట. అంటే ఆయన ప్రజల మీదకి వెళ్ళి ఆగట్లేదు, ఇది అందరి మీదకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అనేటువంటిది మనం మాట్లాడదాం. మళ్ళీ 3వ అధ్యాయము 1వ వచనంకి వచ్చినప్పుడు మాత్రమే జెఫన్యా తిరిగి యెరూషలేం దగ్గరికి వస్తాడు. యెరూషలేం దగ్గరకు 3వ అధ్యాయం 1వ వచనం వరకు రాడు. 2:4 నుంచి 2:15 వరకు అంతా కూడా యెరూషలేముకు, తర్వాత యోధాకు బయటే ఉంటాడు. ఆ బయట ఉన్న 4 దేశాలేంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు వాళ్ళకి అనేటువంటిది మనము చూద్దాం. మొట్టమొదటి దేశము మీరు చూస్తే కనుక ఫిలిస్తీయుల గురించి మాట్లాడతాడు. మీరు 5వ వచనంలో మధ్యలో ఉంది, ఫిలిస్తీన్ల దేశమైన కనాను అనేటువంటి మాట మనం చూస్తాము. మొదలవటంతోనే ఒక 4 ఫిలిస్తీన్ల పట్టణాలు మొదలవుతాయి. గాజా అనేటువంటిది ఫిలిస్తీన్ల పట్టణము, అష్కలోన్ అనేటువంటిది ఫిలిస్తీన్ల పట్టణము, అష్దోద్ అనేటువంటిది ఫిలిస్తీన్ల పట్టణము, అంతేకాదు ఎక్రోన్ అనేటువంటిది కూడా ఫిలిస్తీన్ల పట్టణము. 4 సిటీస్, ఈ 4 సిటీలు కూడా ఫిలిస్తీన్ల పట్టణాలే ఈ 4 కూడా. సో మొదటి నేషన్ ఆయన మాట్లాడుతుంది ఎవరంటే ఫిలిస్తీన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నంబర్ 1, అది 4వ వచనం నుండి 7వ వచనం దాకా ఈ కంట్రీ గురించే మాట్లాడతాడు. 4, 5, 6, 7 వచనాలు, ఈ 4 వచనాల్లో ఉన్నటువంటిది అంతా కూడా ఫిలిస్తీన్ల గురించి మాట్లాడతాడు.
వీళ్ళు ఇశ్రాయేలీయులకు వెస్ట్‌లో ఉన్నారు. వెస్ట్ అంటే పశ్చిమంగా ఉన్నారనమాట. మీరు యెరూషలేము ఇక్కడ ఉందనుకోండి, ఫిలిష్తియా ఇటువైపున కిందకుంటది. అంటే పశ్చిమంగా దక్షిణంగా ఉంటదనమాట. పశ్చిమ దక్షిణంలో ఉంటది ఫిలిష్తియా. సో, అంటే పశ్చిమంగా ఉంటది. పశ్చిమంగా ఉంటం మాత్రమే కాదు, మధ్యధరా సముద్రం మీద ఉంటది. మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని ఉంటది. సముద్రం మీద ఉన్నటువంటిది. సో, ఫస్ట్ టార్గెట్ చేసినటువంటి కంట్రీ ఇజ్రాయెల్ నుంచి లెఫ్ట్‌కెళ్ళాడు దేవుడు. లెఫ్ట్‌లో ఉన్నటువంటి ఫిలిష్తీయులతో మాట్లాడాడు. వాళ్ళకేం జరగబోతుందో చెప్పాడు. నెక్స్ట్ రెండో కంట్రీ 2:8లో అంటాడు, మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు వినపడెను అన్నాడు కదా! సో, ఇక్కడ 2 కంట్రీస్ మనకు కనపడుతున్నాయి. కానీ ఆ రెండిటిని ఒకటిగానే దేవుడు చూస్తున్నాడు. ఒకటి మోయాబు, 2 అమ్మోను. ఈ 2 ఇజ్రాయెల్ దేశానికి ఈస్ట్‌లో ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశానికి ఎగ్జాక్ట్‌గా ఈస్ట్‌లో ఉన్నాయి. ఇజ్రాయెల్‌కి ఈస్ట్‌లో జోర్డాన్ రివర్ ఉంటది. యొర్దాన్ నది ఉంటది. యొర్దాన్ నది ఆఖరికి వచ్చి మృత సముద్రంలో కలుస్తది. డెడ్ సీ అంటాం మనం దాన్ని. ఆ మృత సముద్రంలో కలిసిన దానికి ఈస్ట్‌లో, మృత సముద్రానికి ఈస్ట్‌లో మోయాబు ఉంటది. మోయాబుకి ఉత్తరంగా అమ్మోను ఉంటది. సో, మోయాబు, అమ్మోను 2 కూడా వాళ్ళిద్దరూ బ్రదర్సు. వాళ్ళిద్దరూ గూడా ఇజ్రాయెల్ దేశానికి ఈస్ట్‌లో ఉన్నారు. ఈస్ట్‌లో ఉన్నటువంటి ఆ 2 దేశాల గురించి మాట్లాడాడు. 8వ వచనము, 9వ వచనము, 10వ వచనము, 11వ వచనం. మరలా 4 వచనాలు ఈ దేశం గురించి మాట్లాడటం జరిగింది. నంబర్ 3 మూడవ దేశము మనము 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాము. అది కూషు. కూషీయులు అనేటువంటి మాట మీరు చూస్తారు. కూషు అనేటువంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి మనము వెస్ట్‌లో స్టార్ట్ అయ్యాం. పశ్చిమంగా స్టార్ట్ అయ్యి తూర్పుకొచ్చాం గదా! పశ్చిమంగా మొదలై తూర్పుకొచ్చాము. సో, లెఫ్ట్‌కెళ్ళాము. లెఫ్ట్‌కెళ్ళి తర్వాత ఎక్కడికొచ్చాము? రైట్‌కొచ్చాము. ఈస్ట్‌కొచ్చాము. ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే సౌత్‌కు తీసుకెళ్తున్నాడు. దక్షిణంగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కూషు దేశము ఎక్కడుంది? అసలు కూషీయులు ఎవరు అని గనక మనం చూస్తే గనక మోడ్రన్ డే సూడాన్ ఆర్ ఇథియోపియా అంటాం గదా! అంటే ఐగుప్తు కన్నా గూడా కిందకనమాట. ఐగుప్తు దేశంలో నుంచి నైల్ నది ప్రవహిస్తుంటది గదా! ఆ నైల్ నది నిజానికి ఐగుప్తు ద్వారా ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తది గానీ, అది మొదలయ్యేది మాత్రం కింద బాగా ఇథియోపియా వైపు మొదలవుతుంది. సో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే చాలా దూరము. నిజానికి ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్ అంతా క్రాస్ అయ్యి కిందకొస్తే కానీ మనము కూషు దేశంలోకి వెళ్ళము. సో, సౌత్‌కెళ్ళిపోయి సౌత్‌లో ఉన్నటువంటి ఆఫ్రికన్ కాంటినెంట్ నిజానికి కూషు దేశము ఆఫ్రికాలో ఉంది. సో, ఇప్పుడు మనము అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చాడు. వీళ్ళతో మాత్రము ఎక్కువ మాట్లాడట్లేదు. దేవుడు ఒకే ఒక వచనం ఉంది ఈళ్ళకి. ఎన్నో వచనము? 12వ వచనం. ఒకే ఒక వచనము వాళ్ళతో మాట్లాడాలనుకున్నంతా మాట్లాడేసాడు. మాట్లాడిన తర్వాత మరలా 4 కంట్రీకి ఎళ్తున్నాడు. ఇది నిజానికి కంట్రీ గాదు. ఇది మహా సామ్రాజ్యమేననమాట. సో, జెఫన్యా మాట్లాడుతా ఉన్నప్పుడు ఈ సామ్రాజ్యము వెరీ పవర్‌ఫుల్ సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యము దగ్గర దగ్గర అంతానికి రాబోతా ఉన్నటువంటి టైంలో జెఫన్యా మాట్లాడుతా ఉన్నాడు. 4వ దేశము ఏంటంటే అషూరు అస్సీరియా అంటాం గదా! మనం ఇంగ్లీష్‌లో. ఇప్పుడు ఎక్కడికెళ్ళాడు సౌత్ నుంచి ఇజ్రాయెల్‌కి ఎక్కడికెళ్ళాడు ఇమ్మీడియేట్‌గా? బాగా నార్త్‌కెళ్ళిపోయాడనమాట. సో, అంటే దక్షిణంగా వచ్చాడు. దక్షిణంగా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికెళ్ళాడు? ఉత్తరం వైపు ఎళ్ళిపోయాడనమాట. సో, అంటే తను ఏర్పరుచుకున్న తన ప్రజలను, తర్వాత పాలు, తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో ఉన్న తన ప్రజలతో మాట్లాడకుండా ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఫారెన్ నేషన్స్ అన్యజనులైనటువంటి దేశాలతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. సో, అష్షూరీయులతో రెండో అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మొత్తం గూడా అష్షూరీయుల గురించే మాట్లాడతాడు. సో, ఈ 4 దేశాలలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడో గూడా ఇక్కడ చెప్తున్నాడనమాట. మనకు వెంటనే ప్రశ్న ఏమొస్తుందంటే యెహోవా దినము గురించి కదా మాట్లాడుతుంది. యెహోవా ఉగ్రత దినము గురించి కదా మాట్లాడుతుంది. ఆ ఉగ్రత దినము వచ్చినప్పుడు దీనులైన వారు ఆయనను ఆశ్రయించమని గదా ఆయన చెప్పాడు. రెండో అధ్యాయం 3వ వచనంలో. సడెన్‌గా వాళ్ళందరిని విడిచిపెట్టి, అసలు దేవుని ప్రజలనే విడిచిపెట్టి, భూమి మీదనున్నటువంటి నలుదిక్కులో ఉన్నటువంటి 4 దేశాల వైపు దేవుని మనస్సు వెళ్ళటానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఏంటి? ఎందుకని? నిజానికి
ఈ దేశాల గురించి, భూమి మీదనున్న సమస్త దేశాల గురించి మాట్లాడినటువంటి ప్రవక్తలలో జెఫన్యా ఏమి మొదటి ప్రవక్త కాదు. మీకు గుర్తుంటే నేను ఆమోసు గ్రంథం చెప్పేటప్పుడు, ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంలో దేవుడు ఎలా ఇతర దేశాలను శిక్షించబోతున్నాడో నేను ఆమోసు గ్రంథంలో చెప్పాను. అంతేకాదు ఫ్యూచర్‌లో, భవిష్యత్తులో నేను యెషయా గ్రంథం చెప్పినప్పుడు, యెషయా గ్రంథం 13 అధ్యాయం నుండి 23 అధ్యాయం వరకు మొత్తం గూడా, ఈ అధ్యాయాలన్నీ గూడా 13-23 వరకు వేరే దేశాల గురించే మాట్లాడతాడు ప్రవక్త అయినటువంటి యెషయా. యెషయా మాత్రమే కాదు, ఇర్మియా గూడా మాట్లాడతాడు వేరే దేశాల గురించి. ఇర్మియా గ్రంథము 46 అధ్యాయం నుంచి 51 అధ్యాయం వరకు మొత్తం గూడా ఇర్మియా గూడా వేరే దేశాల గురించే మాట్లాడతాడనమాట. యెహెజ్కేలు గూడా మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథంకొచ్చినప్పుడు 25-32 వరకు నేను అది గూడా చెప్తాను. సో, ఇప్పుడు మనం జెఫన్యాలో చూస్తున్నాం వేరే దేశాల గురించి దేవుడు మాట్లాడటం. సో, ఇదంతా మనం చదువుతుంటే మనకేమర్థం అవ్వాలంటే, మన దేవుడు నిజంగా నిజమైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాదు. ఈయన భూమి మీదనున్నటువంటి సమస్త దేశాలకు, సమస్త జనులకు ఈయన దేవుడు. ఈయన అందరినీ గమనిస్తున్నాడు. ఆయన తన ప్రజలను గమనిస్తున్నాడు. తన ప్రజలు ఆయనను ప్రేమించి, హత్తుకొని, ఆయనను సేవించి, ఆయన మహిమ కోసం బ్రతుకుతున్నారా లేదా చూస్తున్నాడు. అంతేకాదు భూమి మీద ఎక్కడ అన్యాయం జరిగినా, భూమి మీద ఎక్కడ బలాత్కారం జరిగినా, భూమి మీద ఎక్కడ దుర్మార్గం జరిగినా, ఎక్కడ రక్తం కార్చినా, ఎక్కడ మోసం జరిగినా ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సమస్త దేశాలను గమనిస్తున్నాడు, అధిపతులను గమనిస్తున్నాడు, ప్రజలను గమనిస్తున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తున్నాడు. ఆయన ఒక ట్రైబల్ గాడ్ కాదు. ట్రైబల్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక దేశంలో, ఒక ప్రాంతంలో చెందినటువంటి దేవుడు కాదు ఈయన. లేకపోతే ఒక దేశానికి చెందిన దేవుడు కూడా కాదు ఈయన. ఈయన సమస్త దేశాలకు సంబంధించినటువంటి నిజమైన దేవుడు, సర్వ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు, సర్వము వ్యాపించున్నటువంటి దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు. ఆయన అందరినీ గమనిస్తున్నాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు. ఎవరైతే ఆయన వద్దని, ఆయన తిరస్కరించి ఆయన సృష్టిలో జీవిస్తున్నారో వారందరినీ కూడా ఆయన శిక్షించబోతున్నాడు. సో, మనము బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు అని ఎవరన్నా అన్నారనుకోండి, వాళ్ళకి నిజానికి బైబిలే తెలీదనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలీదు. నిజానికి ఆదికాండం అంతా కూడా అసలు ఇశ్రాయేలీలే లేరు ఆదికాండంలో. ఇశ్రాయేలీయులు మొదలైందే నిర్గమకాండం 19వ అధ్యాయంలో మొదలవుతారు. సో, ఆదికాండం అంతా మాట్లాడుతుందంతా కూడా ఓల్డ్ హిస్టరీ గురించే మాట్లాడుతుంది. ప్రాముఖ్యంగా మొదటి 11 అధ్యాయాలు మాట్లాడేదంతా భూమి మీద ఉన్న సమస్త జనుల గురించి మాట్లాడుతున్నటువంటి గ్రంథము. ఆదికాండం మాత్రమే కాదు, నేను ఇప్పుడు చెప్పాను, యెషయా మాట్లాడుతుంది భూమి మీద ఉన్న సమస్త జనుల గురించి, ఇర్మియా మాట్లాడుతుంది భూమి మీద ఉన్న సమస్త జనుల గురించి. సో, దేవుడు ఆయన ప్రజల గురించే కాదు, భూమి మీద ఉన్న సమస్త జనుల గురించి పట్టించుకుంటున్నాడు. ఆయనకి ఇండియాలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఇక్కడ ఈరోజు ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అన్నీ గమనిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. సో, ఇప్పుడు 4 దేశాల గురించి ఎందుకు మాట్లాడాడు? 10 దేశాల గురించి మాట్లాడొచ్చు కదా అంటే, ఎన్ని దేశాల గురించి మాట్లాడాలి? ఒక్కొక్క దేశము భూమి యొక్క 4 దిక్కుల నుండి ఒక్కొక్క దేశాన్ని తీసుకొని మాట్లాడితే చాలదా? అన్ని దేశాలను లిస్ట్ రాయాలా? దేవుని వాక్యంలో పశ్చిమంగా ఉన్న ఒక దేశాన్ని తీసుకున్నాడు, తూర్పులో ఉన్న ఒక దేశాన్ని తీసుకున్నాడు, దక్షిణంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకున్నాడు, ఉత్తరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకున్నాడు. అంటే భూమి మీదనున్న సమస్త జనులతో ఆయన మాట్లాడుతున్నాడు. 4 దేశాల గురించి మాట్లాడినప్పటికి కూడా ఆయన వాళ్ళ నలుగురికి ఏం చేశాడో, ఆయన వద్దన్నటువంటి మిగిలిన అందరికి కూడా అదే చేయబోతా ఉన్నాడు. సో, దయచేసి ఈ ఈ అండర్‌స్టాండింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వచనాలను అర్థం చేసుకోవటానికి. మరలా నేను అడిగిన ప్రాముఖ్యమైన ప్రశ్నకు తిరిగి వస్తున్నాను. ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు దేవుడు వేరే దేశాల గురించి తన ప్రవక్త అయినటువంటి ఒక ఇశ్రాయేలీయుడి ద్వారా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వేరే దేశాలను దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుడు తన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏంటి? మరలా గుర్తుపెట్టుకోండి, జెఫన్యా గ్రంథము దేవుడు ఇచ్చింది ఇశ్రాయేలీయులకు. దేవుడు ఆయన ప్రజలకు వేరే దేశాలను ఏం చేయబోతున్నాడో చెప్పాల్సినటువంటి అవసరము ఏంటి? ఎనీవే, ఆయన ఉగ్రత వారి మీదకి రాబోతుంది కదా, యెహోవా దినము వాడి మీద వచ్చి పడబోతా ఉంది కదా. ఈ టైంలో వేరే దేశాల గురించి వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరము ఏమొచ్చింది? దానికి కొన్ని కారణాలు చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. నంబర్ 1, ఫస్ట్ కారణము ఏంటంటే, ఒకవేళ ఆయన ఏం చెప్పాడంటే, మీరు గనక నా ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మీరు నా దగ్గరికే పరిగెట్టాలి అని చెప్పాడు.
చెప్పినప్పుడు ఈ దుర్మార్గులు, ఈ అజ్ఞానుల్లో వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గం, అజ్ఞానం కొన్నిసార్లు ఏం చెప్తదంటే, మనల్ని నిజంగా కాపాడగలిగిన వాడు దేవుడు గాదు. మనల్ని అస్సీరీయులు కాపాడతారు, లేకపోతే ఐగుప్తీయులు కాపాడతారు, లేకపోతే ఇంకొకళ్ళు కాపాడతారు, ఇంకొకళ్ళు కాపాడతారు. మనము మిలిటరీ పవర్ ఎవరి దగ్గరుందో ఎతుకుదాము, వాళ్ళ దగ్గరికెళ్దాము. వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళ దగ్గర మనకు ఆశ్రయం దొరుకుతదని ఈ దుష్ట హృదయము, ఈ దుర్మార్గపు హృదయం ఏం కోరుకుంటదంటే, జీవము గల దేవుడి వైపు పరిగెట్టడానికి ఇష్టపడకుండా మరలా ఇంకొక మనుషుల వైపో, మరలా ఇంకొక దేశం వైపో పరిగెట్టడానికి అవకాశం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి ఎళ్ళలేరు. ఎందుకంటే, నాకు సమస్త దేశాల మీద సర్వాధికారం కలిగినటువంటి వాడిని. నిజానికి మీరు అనుకుంటున్నారేమో, అప్పటికి ఇప్పుడు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఎట్లాగో, అమెరికా ఎట్లాగో, ఆ సమయంలో అస్సీరియా సామ్రాజ్యం అలా ఉందనమాట. అస్సీరియా సామ్రాజ్యం గురించి గూడా మరి జెఫన్యా మాట్లాడుతున్నాడు గదా! మనం 13వ వచనం నుంచి 14, 15 వచనాల్లో చూస్తున్నాం గదా! సో, అంటే అస్సీరియులను ఆశ్రయిస్తారేమో మీరు, లేకపోతే ఇంకొకళ్ళని ఆశ్రయిస్తారేమో, మీరేం ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని శిక్షించిన విధంగానే నేను వాళ్ళను గూడా శిక్షించబోతున్నాను. మీరు జీవితాల్లో ఏం ఏం జరుగుతుందో నేను జూస్తున్నాను. అలాగే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో గూడా నేను చూస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఈ వచనాలలో మనకు ఇంకొక విషయం గూడా కనపడతది. అదేంటంటే దేవుడు ఈ దేశాలకు తీర్పు తీర్చడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేసిన పాపం అనేటువంటిది గూడా మనం చూస్తాం. అంటే దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన పాపానికే వాళ్ళను శిక్షిస్తున్నాడు. కరెక్టే. ఇశ్రాయేలీయులు చేసిన పాపానికి వాళ్ళని శిక్షిస్తున్నాడు. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. ఇశ్రాయేలీయులు కాని వారు చేసిన పాపాలకు కూడా దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. సో, ఆయన అందరినీ శిక్షిస్తున్నాడు. ఎవరు పాపం చేసినా గూడా ఆయన సృష్టిలో ఎవరిని విడిచిపెట్టట్లేదు. సో, పాపాన్ని ఆయన విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరూ ఎవరేం చేస్తున్నారో తెలుసు అనేటువంటి మెసేజ్ వాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఎళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకని ఇస్తా ఉన్నాడు. అంతేకాదు ఇంకొకటి కూడా మనము ఈ వచనాల్లో నుంచి ఎళ్తున్నప్పుడు చూస్తాము. దేవుడు ఈ దేశాలను శిక్షించటం మాత్రమే కాకుండా, ఈ దేశాలకు దేవుడు కృప గూడా చూపించబోతున్నాడు. వేరే దేశాలకు, ఆయన ప్రజలు కాని ప్రజలకు, ఆయన జనము గాని జనముకు ఆయన శిక్షించటం మాత్రమే కాదు, వారి మీద జాలి పడబోతున్నాడు, కృప చూపించబోతున్నాడు. సో, ఇశ్రాయేలీయులకి అది వింటంటే ఎలా ఉంటది చూడండి. అంటే దేవుడు ఏర్పరచుకుంది మనం మాత్రమే కాదంట, దేవుడికి వేరే దేశాల్లో గూడా ఆయన్ని ఆరాధించే వాళ్ళున్నారంట. వాళ్ళ మీద జాలి చూపించబోతున్నాడంట దేవుడు అనేటువంటి మెసేజ్ ఆయన ఇశ్రాయేలీయులకి పంపిస్తున్నాడు ఈ తీర్పు ద్వారా. అంటే ఈ దేశాలతో దేవుడు తీర్పు తీర్చిన తీర్పు ద్వారా ఆయన తీర్పు మాత్రమే కాదు, ఆయన కృప గూడా చూపిస్తాడు వీళ్ళకి. ఆ కృప చూపించినప్పుడు వారిలో కొంతమంది ఆయన వైపు తిరిగి ఆయనను ఆరాధిస్తారు అనేటువంటి మెసేజ్ గూడా దేవుడు ఆయన ప్రజలకు పంపిస్తా ఉన్నాడు. అంతేకాదు వీళ్ళలో కొన్ని దేశాలు దేవుడు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. ఉదాహరణకు ఫిలిస్తీన్లు ఉన్నారు. ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తానే ఉన్నారు. మోయాబు, అమ్మోను ఇద్దరు ఉన్నారు కదా తూర్పు వైపున. వాళ్ళు బంధువులైనప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీయులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజు వచ్చి తోడుగా నిలబడలేదు. అంతేకాదు ఇశ్రాయేలీయులను శత్రువు వచ్చి నాశనం చేస్తా ఉన్నప్పుడు సంతోషించారు. సంతోషించి, ఆనందించి, ఇంకా శత్రువు తీసుకెళ్ళిపోగా మిగిలింది ఈళ్ళెళ్లి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈళ్ళు దుర్మార్గులు. దుర్మార్గ పనులు చేశారు. సో, అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలను వీళ్ళు మంచిగా చూడలేదు. కాబట్టి వీళ్ళకి తీర్పు ఎళ్ళాలా వద్దా? వీళ్ళ మీదకి తప్పకుండా దేవుని తీర్పు వెళ్ళాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్నే మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా చేస్తే గనక వాళ్ళ మీద గూడా నేను తీర్పు తీర్చబోతా ఉన్నాను. తీర్పు తీర్చబోతున్నాను. మీరది చూస్తారు అనేటువంటిది దేవుడు ఈ మెసేజ్ ద్వారా చెప్పబోతా ఉన్నాడు. అన్నిటికన్నా నేను అనుకుంటాను ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాదు. భూమి మీదనున్న సమస్త జనులకు ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఉగ్రత భూమి మీద సమస్త దేశాల మీదకి వస్తదని మొదటి అధ్యాయంలో చెప్పినప్పుడు, మరి అందరికీ తీర్పు తీర్చాలి గదా! అందరికీ తీర్పు తీర్చాలి కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఒక 4 కంట్రీస్‌ని తీసుకొని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. సో, అందుకని మిగిలిన దేశాలను విడిచిపెట్టాడని కాదు, మిగిలిన దేశాలను గూడా ఆయన గమనిస్తానే ఉన్నాడు. నిజానికి నేను యెహోవా దినం గురించి మాట్లాడినప్పుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది మాట్లాడాను. అంటే యెహోవా దినము జెఫన్యా ప్రకటించిన తర్వాత వచ్చింది. యెహోవా దినము వస్తానే ఉంటది. యెహోవా దినము పెద్ద యెహోవా దినము రాబోతా ఉంది. యెహోవా దినం అనేటువంటిది ఒక్కసారి వచ్చి అయిపోయినటువంటిది కాదు. యెహోవా దినముకు పాస్ట్ ఉంది.
యెహోవా దినముకు ప్రెజెంట్ ఉంది, యెహోవా దినముకు ఫ్యూచర్ ఉంది. సో, ఇప్పుడు దేవుడు భూమి మీద ఆయన ఉగ్రతను కుమ్మరించిన ప్రతిసారి గూడా దేవుడే వచ్చి తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. అది యెహోవా దినమే. అలాగే భవిష్యత్తులో దేవుని కుమారుడు తిరిగొచ్చినప్పుడు ఆయన భూమి మీదనున్న సమస్త జనులకు తీర్పు తీర్చబోతున్నాడు. వాళ్ళందరినీ గూడా పోగేయబోతున్నాడు. సో, అది మహా భయంకరమైన యెహోవా దినము. దేవుని కుమారుని యొక్క రాకడ. మనం ప్రకటన గ్రంథము 6 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు చదువుతాం. అది గూడా యెహోవా దినమే. సో, అది యెహోవా దినమే. ఇప్పుడు జరుగుతుంది యెహోవా దినమే. పాస్ట్‌లో జరిగింది యెహోవా దినమే. 586 సంవత్సరంలో బబులోను సామ్రాజ్యం వచ్చి యెరూషలేము మీద జెఫన్యా ప్రకటించిన కొంతకాలానికే చాలా తక్కువ సంవత్సరాలు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలులోనే మొత్తము యెహోవా దినం వచ్చింది వాళ్ళ మీద పడింది. దాంతో ఆగలేదు. మళ్ళీ క్రీస్తు శకం 70లో రోమా సామ్రాజ్యం వచ్చి పడింది. రోమా సామ్రాజ్యం వచ్చి పడి దేవాలయమును నాశనం చేసి, యెరూషలేమును నాశనం చేసి, మొత్తం రక్తపాతం చేసి ఎళ్ళారు. సో, యెహోవా దినము ఒక్కసారి రావటం మాత్రమే కాదు, మరలా యెహోవా దినం వస్తానే ఉంటది. భూమి మీద మనుషులు పాపం చేసిన ప్రతిసారి ఆయన ఉగ్రత వచ్చి పడతానే ఉంటది. ఆఖరికి లాస్ట్‌లో ఎండ్‌లో దేవుని కుమారుడు రాకడలో మనము మహా ఉగ్రత దినాన్ని మనం చూడబోతా ఉన్నాము. దేవుడు తన ఉగ్రతను మనుష్యుల మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ఎవరైతే దేవుని కుమారుడు వద్దన్నారో, ఎవరైతే సిలువను తిరస్కరించారో వారి మీద ఆయన యెహోవా దినమును కుమ్మరించబోతా ఉన్నాడు. ఇప్పుడు గూడా దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తానే ఉంది. దేవుడు అన్ని దేశాలను గమనిస్తానే ఉన్నాడు. ఈ అండర్‌స్టాండింగు మనకు అవసరం. ఈ వచనాలను చదువుతా ఉన్నప్పుడు. మరలా చెప్తున్నాను, ఇది దేవుని వాక్యం. మీరు నమ్మినా, నమ్మకపోయినా, మనము నమ్మినా, నమ్మకపోయినా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఎగ్జాక్ట్‌గా జరుగుతది. ప్రతి మాట జరుగుతది. ప్రతి పదము జరుగుతది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన ఉగ్రత నుంచి తప్పించుకొని ఎవరు బయటకొస్తారో చెప్పమంటారా? ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే తప్పించుకొని బయటకొస్తారు. ఇంకెవ్వరూ తప్పించుకోవటం గానీ, బయటికి రావటం గానీ ఏమీ జరగదు. సో, దీంతో మనము ఈ వచనాలను చూడటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈ వచనాలు కష్టమైన వచనాలు కాదు. కష్టమైన వచనాలు అస్సలు కాదు. నేను 12 వచనాలను మీకు వివరిస్తాను. వివరిస్తే మీకు వెంటనే అర్థమవుతది. దీంట్లో అర్థం చేసుకోలేము అనేటువంటిది ఏమీ లేదు. అంత ఈజీ వచనాలను నేను వివరిస్తాను. మీరు నాతో ఫాలో అయితే గనక మనము ఎక్కడ మొదలు పెడదాం ఫస్టు? వెస్ట్‌లో మొదలు పెడదాం. వెస్ట్ నుంచి ఈస్ట్‌కెళ్దాము. ఈస్ట్ నుంచి సౌత్‌కొద్దాము. సౌత్ నుంచి నార్త్‌కి వెళ్దాము. 4 దేశాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో వాళ్ళకి విందాము. విన్న తర్వాత మనకి విషయం అంతా గూడా అర్థమవుతదనమాట. సో, మరలా చెప్తున్నాను, ఇక్కడ ఇజ్రాయేలీల గురించి మాట్లాడట్లేదు. కానీ ఇజ్రాయేలీల గురించి మాట్లాడట్లేదు గానీ, వేరే దేశాల గురించి మాట్లాడుతున్నాడు గానీ, ఎవరికి రాసాడిది? ఇశ్రాయేలీయులకి రాసాడు. అంతేకాదు మధ్యలో ఇశ్రాయేలీయులు మనకు కనిపిస్తా ఉంటారు. మోయాబు గురించి మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్ కనిపిస్తుంటారు. ఫిలిష్తియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలీయులు కనిపిస్తా ఉంటారు. మనం ఎటెళ్ళినా కూడా ఇజ్రాయేలీయులు కనిపిస్తాం. మళ్ళీ ఇజ్రాయేలీయుల దగ్గరికి తీసుకొస్తుంటాడు మనల్ని. కానీ ఫోకస్ అంతా కూడా వేరే దేశాల మీద అయినప్పటికి కూడా మరలా ఇశ్రాయేలీయుల దగ్గరికి దేవుడు తీసుకొస్తా ఉంటాడు. ఎందుకు తీసుకొస్తుంటాడు? అసలు ఏం జరుగుతుంది? అనేటువంటిది నేను టెక్స్ట్‌లో నుంచి వెళ్తున్నప్పుడు మీకు చెప్తాను. మీకు అర్థమవుతుందనమాట. రండి 4వ వచనానికి వద్దాం. 4వ వచనం నుంచి మనము 7వ వచనం వరకు మొట్టమొదటి దేశం గురించి చూస్తున్నాము. 4 నుండి 7 వరకు మాట్లాడుతున్నటువంటి దేశము ఫిలిష్తియా. ఎవరు? ఫిలిష్తీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ విషయం నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఏం జరగబోతుందంట ఫిలిష్తీయులకు? ఫిలిష్తీయులు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళ దేశం ఎప్పుడు మొదలైంది? వీళ్ళ సామ్రాజ్యం ఎప్పుడు మొదలైంది? ఈ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మీరు 1 శామ్యూయల్, 2 శామ్యూయల్ మనము అక్కడ చూస్తాం మళ్ళీ వీళ్ళని. వీళ్ళని చాలా సార్లు మనం చూస్తాం. మరలా చూస్తున్నటువంటి గ్రూపే ఈ గ్రూపు. ఈ గ్రూపు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది కొద్దిగా మనం మాట్లాడతాం. బట్ వీళ్ళు ఎక్కడున్నారంటే కనాను దేశంలోనే. ఎక్కడున్నారు? వీళ్ళకి వెస్ట్‌లో ఉన్నారు. అంటే వెస్ట్‌లో అంటే పశ్చిమంగా ఉన్నారు. పశ్చిమంగా కొంచెం కిందకి అంటే పశ్చిమంగా మాత్రమే కాదు గానీ, యెరూషలేము నుంచి పశ్చిమంగా ఎళ్లి కొద్దిగా దక్షిణం వైపు వెళ్ళాలనమాట. ఇప్పుడు మనం గాజా పట్టణం గురించి మనం మాట్లాడుతున్నాం గదా! అదిగోండి. ఆ పట్టణం గూడా ఇక్కడుంది. మొదలవటంతోనే గాజా పట్టణం. ఈ 4 పట్టణాల గురించి మొదలుపెట్టాడు. గాజా ఒకటి, అష్కలోన్ ఒకటి, అష్డోద్ ఒకటి, ఎక్రోన్ ఒకటి. ఈ 4 పట్టణాలు కూడా ఈ 4 పట్టణాల్లో 3 పట్టణాలు నిజానికి మధ్యధరా సముద్రం మీద ఉంటాయి. గాజా సౌత్‌లో ఉంటది.
గాజా నుంచి కొంచెం నార్త్‌కెళ్తే ఫస్ట్ వచ్చే పట్టణం ఏంటి? అష్కలోను. అష్కలోన్ కన్నా ఇంకొంచెం పైకెళ్తే అష్డోద్ వస్తది. అష్డోద్ తర్వాత ఎక్రోన్ కొంచెం లోపలికుంటది. సముద్రం మీద ఉండదు. ఎక్రోన్ వచ్చేటప్పుడు కొంచెం ఇన్‌లాండ్ వస్తామనమాట. లోపలికుంటది. మీరు వింటున్నట్టయితే యూట్యూబ్‌లో మీకు మ్యాప్‌లో కనిపిస్తా ఉన్నాయి 4 పట్టణాలు. ఈ 4 పట్టణాలు గూడా ఫిలిస్తీన్ల పట్టణాలు. సో, ఏం జరుగుతదంట? దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు ఈ 4 పట్టణాలకి ఏం జరుగుద్దంట చూడండి. గాజా పట్టణము నిర్జనమగునని ఉంది కదా! నిర్జనమగును. అంటే గాజా పట్టణంలో ప్రజలే లేకుండా దేవుడు చేస్తానన్నాడు. అంతేకాదు అష్కలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటకు పారిపోవుదురు. అంతేకాదు ఎక్రోను పట్టణము దున్నబడును. ఈ మాటలు వింటున్నారనుకోండి. నిర్జనము, పాడైపోవును, పారదోలబడుదురు, దున్నబడును అనేటువంటి మాటలు మీరు విన్నారనుకోండి. దీన్ని మనం ఏమంటామంటే అట్టర్ డిస్ట్రక్షన్. ఇంకేం మిగలదనమాట అక్కడ ఆ పట్టణాల్లో. ఆ పట్టణాల్లో నివాసం ఉండటానికి గాని, ఆ పట్టణాల్లో ఎవరు ఉండరంట. ఎవరు ఉండరు. అందరూ పారిపోనన్నా పారిపోతారు. జనమే లేకుండా పోతారు. అంతేకాదు ఆ పట్టణాలు దున్నబడతాయి. ఆ పట్టణాలు పాడైపోతాయి అని చెప్పాడు. ప్రభువు చెప్పాడు కాబట్టి ఆ పట్టణాలు ఏమీ మిగలకుండా దేవుడు చేస్తాను అని చెప్తున్నాడనమాట. బేసికల్‌గా మొత్తము దేవుడు నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. నిజానికి ఈ పుస్తకం మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలేంటంటే ఊడ్చివేస్తాను, నిర్మూలన చేస్తాను. అంతేకాదు శిక్షిస్తాను. అదే మాటలు వినపడుతున్నాయి. నాశనం చేస్తాను. ఈ మాటలే వినపడతా ఉన్నాయి. ఆఖరికి ఈ పట్టణాలకి 4 పట్టణాలకు కూడా అదే దేవుడు చేయబోతున్నాడనేటువంటిది మనం చూస్తాం. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు. సో, మధ్యాహ్నం టైంలో అంటే అర్థం ఏంటంటే మేబీ పట్టణము పట్టుకోవటానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదనుకుంటా. చాలా క్విక్‌గా వస్తాడు శత్రువు. రావటం మాత్రమే కాదు వాళ్ళు క్విక్‌గా బయటికి పారిపోతారు. ఎటువైపు ఎటువైపు పడితే అటువైపు పరిగెట్టుకుంటూ పారిపోతారంట. సో, ఈ 4 పట్టణాలను ఎవరో వస్తారు. ఎవరో వచ్చి ఈ పట్టణాలు లేకుండా చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు చేస్తానన్నటువంటి నాశనం అంతా గూడా నిజానికి దేవుడే చేస్తున్నాడు. కానీ దేవుడు మనందరికి తెలుసు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన మనకెవరికి కనపడట్లేదు. ఆయన చేస్తానంటున్నాడు. ఇలా చేస్తానంటున్నాడు. కానీ ఆయన ఎవరో ఒకళ్ళ ద్వారా చేపిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. మనము బయటికి కనపడేది ఏదో వేరే ఒక దేశం వచ్చి దేశం మీద పడి దేశం నాశనం చేస్తున్నట్టు మనకు కనపడతది కానీ, దాని వెనకాల ఉండేటువంటిది ఎవరు? దేవుడే. దేవుడే చెప్తున్నాడు. నేనే నాశనం చేస్తాను వీళ్ళని. వీళ్ళు నాశనం అయిపోతారు అనేటువంటిది. ఎందుకు నేను దేవుడే అంటున్నానో మీకు అర్థమవుతది ముందు చదువుతున్నప్పుడు. 5వ వచనం. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ. చాలామంది ఏమంటారంటే ఈ ఫిలిస్తీన్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? వారిని కెరేతీయులు అని కూడా పిలుస్తున్నాడు కదా దేవుని వాక్యంలో. ఈ కెరేతీయులు అనేటువంటి మాటను బట్టి చాలామంది ఏమంటారంటే వీళ్ళు మధ్యధరా సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరు క్రేతు. ఆ క్రేతు అనేటువంటి ద్వీపం గురించి నేను తీతుకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. సో, ఈ మధ్యధరా సముద్రంలో ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపములో ఉన్నటువంటి ప్రజలు సముద్రం మీద ప్రయాణమయ్యి ఈ ఈ షోర్‌కొచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అందుకనే వీరిని కెరేతీయులు అని పిలుస్తారు అని చాలామంది నమ్ముతారు. అయ్యుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు సముద్రం పక్కనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. సముద్రంలోకి ఎళ్ళటానికి ఇష్టపడుతున్నారు. సముద్రంలో ట్రేడ్ గానివ్వండి, లేకపోతే ఫిషింగ్ గానివ్వండి, వీటన్నిటిలో వీళ్ళు చాలా నిపుణులు. సో, వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉండరు. సముద్ర ప్రాంతం నందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ. ఫిలిస్తీన్ల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేసేదను. మీరు గమనించారు గదా! ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? యెహోవానే సెలవిస్తున్నాడు. నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఆ మాట అండర్‌లైన్ చేయండి. ఈ వచనాలన్నిటిలో కన్నా గూడా ప్రాముఖ్యమైన మాట అది. ఏదేంటంటే నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. అంతేకాదు నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేస్తాను. లయము అంటే తెలుసు కదా మీకు. లయము చేయటము అనేటువంటి మాటకేంటంటే ఇంకేం మిగలదనమాట. డెస్ట్రాయ్ అంటాం గదా! డెస్ట్రాయ్. లయము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇంకేం మిగలదనమాట. మొత్తము నాశనము చేస్తాను అని చెప్తున్నాడు. వాళ్ళని కెరేతీయులు అని పిలిచాడు. వాళ్ళని ఫిలిస్తీన్ల దేశమైన కనాను అని పిలిచాడు. మీకు ఫిలిస్తీన్లు గూడా కనానులోనే ఉన్నారు. నేను చెప్పాను గదా! కనాను యోర్దాను నదికి పశ్చిమంగా ఉన్నదంతా గూడా కనానే. దాంట్లోనే యోధా ఉంది. దాంట్లోనే యెరూషలేము ఉంది. దాంట్లోనే ఇశ్రాయేలీయులున్నారు. దాంట్లోనే వీళ్ళు ఎవరున్నారు? ఫిలిస్తీన్లు గూడా ఉన్నారు. వాళ్ళని ఫిలిస్తీన్ల దేశమైన కానాను అని పిలవటం ఎనకాల ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళు కానానీయుల్లాగానే ప్రవర్తిస్తున్నారు.
కానానీయునిలాగానే ఉన్నారు. అందుకని వాళ్ళని కానానులో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? ఫిలిష్తీయుల దేశమైన కానాను అని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? మీకు శ్రమ అంటున్నాడు. ఆ శ్రమ అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాట. శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే అర్థం ఏంటంటే, మీరు ఊహించినటువంటి, మీరు కన్నీరు గార్చేటువంటి, మీరు బాధపడేటువంటి మహాభయంకరమైనటువంటి దినం ఒకటి రాబోతా ఉంది. మీకు శ్రమ అనేటువంటి మాటకు అర్థం అది. మీకు శ్రమ అని చెప్పి ఏమంటున్నాడంటే, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఫిలిష్తియా అనేటువంటి దేశమే లేకుండా చేస్తానన్నాడు. పట్టణాలు ఏమీ మిగలవంట. ఎవ్వరు ఏమీ మిగలరంట. ఉండటం లయము చేసేదను అనేటువంటి మాటకు కూడా డెస్ట్రాయ్ చేస్తానని దేవుడే అన్నాడు కాబట్టి, ఇది యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి, నేను నిన్ను చేసేదని అన్నాడు కాబట్టి, మరలా చెప్తున్నాను, చేసేది ఎవరైనప్పటికి కూడా వెనకాలుండి చేపిచ్చేది మాత్రం దేవుడే. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చేయడు అని మీరు అనుకుంటున్నారేమో. మనకు బయటికి మనుషులు కనపడతా ఉంటారు. సైన్యాలు కనపడతా ఉంటాయి. అన్నీ కనపడతా ఉంటాయి గానీ, వెనకాల ఉండి చేసేది ఎవరో మీరు గుర్తుపెట్టుకోండి. చేసేది దేవుడే. ఏమీ లేకుండా చేస్తానంటున్నాడు. ఎందుకు ఫిలిష్తీయుల దేశాన్ని దేవుడు ఇలా చేస్తానంటున్నాడు? ఆన్సర్ ఏంటి? మరలా సేమ్. వాళ్ళు జీవము గల దేవుడు వద్దని వాళ్ళకే దేవుళ్ళను చేసుకొని ఆరాధించారు. అనేకమైన దేవుళ్ళను, దేవతలను చేసుకొని ఆరాధించారు. జీవం గల దేవుడు వద్దన్నారు. కాబట్టి వాళ్ళు శిక్షకు పాత్రులు. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో అంటాడు, సముద్ర ప్రాంతము మరలా నేను చెప్పాను అదంతా కూడా ఎక్కడుంది? మధ్యధరా సముద్రం మీదే ఉంది. సముద్ర ప్రాంతము గొర్రెల కాపరులు దిగు మేత స్థలమగును, మందలకు దొడ్లు అచ్చట ఉండును. దొడ్లు ఎందుకుంటాయి? మందని జాగ్రత్తగా భద్రం చేసుకోవడానికి దొడ్లు కట్టుకుంటారు. సో, అంటే ఇక్కడ గొర్రెల మేత స్థలమైన పట్టణాలన్నీ కూడా పట్టణాలు అంతేకాదు ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేడ్ రూట్స్ అంటాం కదా! వాణిజ్యం జరిగేటువంటి మార్గాలు గూడా నిజానికి ఫిలిష్తియా దేశంలో నుంచే వెళ్తాయి. ఆఫ్రికాకెళ్ళాలన్నా, నార్త్‌కెళ్ళాలన్నా అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ బెల్ట్ అది. ఇంపార్టెంట్ రోడ్ అది. ఆ రోడ్‌ని మొత్తం గూడా అంటే అక్కడ కామర్స్ గాని, లేకపోతే బిజినెస్ గాని, మనుషులు గాని, పట్టణాలు గాని ఏమీ లేకుండా చేస్తానని ఏమంటున్నాడు? నెక్స్ట్ ఏమంటున్నాడు? అక్కడంతా కూడా గడ్డి మొలుస్తాడు. ఏం మొలుస్తదంట? గడ్డి మొలుస్తదంట. గడ్డి మొలిచినప్పుడు ఏం చేస్తారంట కాపరులు? గొర్రెల కాపరులు మేతకు గొర్రెలను తీసుకొని వెళ్తారంట. అక్కడ దొడ్లు కూడా కట్టుకుంటారంట. అంటే పర్మనెంట్‌గా ఇంకా అది ఏమైపోయింది? పాస్చర్ అయిపోయింది. అంటే మేత స్థలం అయిపోయింది. ఒకప్పుడు ఎంతోమంది మనుషులుంటూ తింటూ ఆనందంగా ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్న ప్లేస్ అంతా ఏమైపోయింది ఇప్పుడు? సో, మందలకు దొడ్లయిపోయినాయి. తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కలోను ఎండ్లలో పడుకుందురు. ఇప్పుడు చూడండి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరు ఈళ్ళు గొర్రెల కాపరులు అసలు? కాపరులెవరు? గొర్రెలెవరియి? గొర్రెలెవరియి? కాపరులెవరియి అంటే ఇశ్రాయేలీలు కాదు. ఇంట్రెస్టింగ్ ఇశ్రాయేలీలువే. కానీ ఇశ్రాయేలీలు కాదు. మీరు అనుకుంటున్నటువంటి ఇశ్రాయేలీలు కాదు. ఎవరంట వీళ్ళు? అంటే ఎళ్లి ఫిలిష్తీయుల దేశంలో గొర్రెలను తోలుకొనెళ్ళి, మందలను తోలుకొనెళ్ళి అక్కడ వాళ్ళ పట్టణాలలో పడుకుంటారంట. ఎవరు ఈళ్ళు? ఎవరు ఈళ్ళంటే ఆన్సరు అక్కడుంది. ఒక మాటుంది. శేషించిన అని మాటుంది. శేషించిన ఆ మాట అండర్‌లైన్ చేసుకోండి. ఇంగ్లీష్‌లో మనం రెమ్నెంట్ అంటాం. రెమ్నెంట్ అంటే అర్థం ఏంటంటే మిగిలిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు. ఎక్కడి నుంచి మిగిలారు? ఎవరీళ్ళు? అంటే తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలము ఉండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. వీళ్ళెవరో తెలుసా అండి? దేవుని ఉగ్రత వచ్చి పడిన తర్వాత యోధా మీద, ఇశ్రాయేలీయుల మీద, యెరూషలేము మీద పడిన తర్వాత దేవుని ఉగ్రత దినం వచ్చింది. యెహోవా దినం వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు కోపం వచ్చినప్పుడు దేవుడేమన్నాడు? మీరు నన్ను ఆశ్రయించండి దీనులైన వారు అన్నాడు కదా! ఆ దీనులైన వారు ఎవరు ఏం చేశారు? దేవుడిని ఆశ్రయించారు. వాళ్ళని చెరపట్టుకొని ఎళ్లారు. వేరే దేశాలకు తీసుకెళ్ళిపోయారు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? నా వారెవరో నాకు తెలుసు. నేను వారిని మళ్ళా తీసుకొస్తాను. మరలా తీసుకురావటం మాత్రమే కాదు, వారు నా ప్రజలు, నన్ను ఆశ్రయించారు. వాళ్ళు శేషము అంటున్నాడు వాళ్ళని. వాళ్ళనేమంటున్నాడు? శేషం అంటున్నాడు. ఆ శేషముని దేవుడేం చేస్తున్నాడంటే, ఆ శేషంకి ఇస్తాడంట ఫిలిష్తియా దేశాన్ని తీసుకెళ్ళి. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ దేశాల గురించి మాట్లాడుతుంటాడు గానీ, మధ్యలో యోధా వారిని, యెరూషలేము వారిని తీసుకొస్తాడని చెప్పాను కదా! చూడండి వాళ్ళకి
ఫిలిస్తీన్ల దేశం మొత్తం కూడా ఇస్తానంటున్నాడు. వాళ్ళు గొర్రెలను తీసుకెళ్ళి మందలను మేపుకోవడం మాత్రమే కాదంట. వాళ్ళ పట్టణాలలో ఎలా ఉంటారంటే ఈళ్ళు అస్తమయమున వారు అష్కలోని ఎండలో పండుకుందురు. అంటే అర్థం ఏంటి? నిశ్చింతగా దొడ్లు కట్టుకుంటారు గొర్రెలకి. గొర్రెలకు దొడ్లుంటాయి. వాళ్ళు కట్టని ఇళ్లల్లో వీళ్ళు పడుకుంటున్నారు. వాళ్ళు నాటని ప్లేసుల్లో వీళ్ళు చక్కగా వాళ్ళ మందలను మేపుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయనను ఆశ్రయించారో వాళ్ళను ఎంత కష్టంలో నుంచి వెళ్ళినా వాళ్ళని భద్రపరిచాడు. భద్రపరచడం మాత్రమే కాదు, వారిని మరలా తీసుకొచ్చి వాళ్ళకి శ్రేష్టమైంది దేవుడు ఇస్తానని చెప్తున్నాడనమాట. సో, దీంతో మనము ఫిలిస్తీన్ల మీదకి దేవుని ఉగ్రత వస్తదని, వాళ్ళు ఎవరు మిగలరని, ఆ ప్రాంతమంతా దేవుడు తన ప్రజలకు తన శేషంకి అప్పగించబోతున్నాడనేటువంటిది మనకు తెలిసింది. నంబర్ 2 రెండవ కంట్రీ వైపుకెళ్దాం. రెండవ కంట్రీ ఏంటది? మోయాబు, అమ్మోను. 8వ వచనం నుండి మనం 11వ వచనం వరకు చూస్తున్నాం. ఈ రెండవ కంట్రీ మోయాబు, అమ్మోను మీరు యూట్యూబ్‌లో వాచ్ చేస్తుంటే గనక ఈ 2 కంట్రీసు ఈస్ట్‌న కనపడతా ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం ఇలా ఉందనుకోండి. వాళ్ళకి తూర్పున మోయాబు కిందుంటది. అమ్మోను పైనుంటది. మోయాబు, అమ్మోను వీళ్ళిద్దరూ బ్రదర్స్. ఓన్ బ్రదర్స్. వీళ్ళిద్దరూ గూడా లోతుకి ఆయన కుమార్తెల ద్వారా పుట్టినటువంటి పిల్లలు. మోయాబు పెద్దోడు, అమ్మోను చిన్నవాడు. వీళ్ళిద్దరూ ఎవరికి పుట్టారు? లోతు పిల్లలు. లోతు పిల్లలు అబ్రహాము సంతానంకి దగ్గర వాళ్ళే. మనందరికి తెలుసు. నేనన్నాను బ్లడ్ రిలేటివ్స్ అన్నాను. అంటే బ్లడ్ రిలేటివ్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చాలా సమీప బంధువులు వాళ్ళు. సో, మోయాబు, అమ్మోను వీళ్ళిద్దరూ ఎలా ఉండాలి ఇశ్రాయేలీయుల పట్ల, యోధావారి పట్ల ఎలా ఉండాలి? అరే! అబ్రహాము సంతానము, మేమందరము ఒకే ఫ్యామిలీ. మనకు వాళ్ళ కష్టమొస్తే మేమెళ్ళాలి. మాకు కష్టమొస్తే వాళ్ళు రావాలి అని అనుకోవాల్సినటువంటి ప్రజలు నిజంగా వీళ్ళు ఇశ్రాయేలీయులను ఏమాత్రము ఇష్టపడలేదు. మనము మోషే ఇశ్రాయేలీయులను నడిపించుకుంటూ మోయాబు ప్రాంతంలోకి వచ్చి మోయాబు నుంచే నిజానికి ఇజ్రాయేల్‌ని చూస్తాడు మోషే. మోషే అంతా కూడా చనిపోవటానికి ముందు దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని చూపించింది మోయాబు ప్రాంతం నుంచి చూపిస్తాడు. అంటే యొర్దానుకి అటువైపు నిలబడి చూసాడు. మోషే కూడా చూసాడు. వాళ్ళీళ్ళు. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభువు చూడండి. 8వ వచనంలో అంటాడు, మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినపడెను. నింద అంటే ఏంటంటే అనవసరంగా మాట్లాడటం వేరే వాళ్ళ గురించి. చేయంది చేశారని గాని, లేకపోతే మీరది, మీరిదని మాట్లాడటం. ఆ నిందలు ఏశారంట. అంతేకాదు అమ్మోను వాళ్ళు వీళ్ళని దూషించారంట. ఆ దూషణ మాటలు దేవుడేమంటున్నాడంటే నాకు వినపడెను. ఇక్కడ మాట్లాడుతుంది జెఫన్యా గాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇంగ్లీష్ వర్సెస్‌లో కూడా డైరెక్ట్ కొటేషన్ మార్క్స్‌లో ఉంటాయి ఈ మాటలనమాట. అంటే నాకు వినపడినంటే అర్థము ప్రభు యెహోవాకు వినపడిందంట. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జనులు అన్నాడు గదా! ఇప్పుడు మాట్లాడుతుంది యూదా ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. నా జనుల సరిహద్దుల్లో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించారు. అనకూడదు గదా! అలా చేయకూడదు కదా! ఆయన సమీప బంధువులు. నిజానికి వాళ్ళే వీళ్ళకి కష్టం వచ్చినప్పుడల్లా రావాల్సినోళ్ళు, వాళ్ళ గర్వంతో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడారు. అంతేకాదు శత్రువు వచ్చి ఇశ్రాయేలీయులను నాశనం చేస్తున్న ప్రతిసారి గూడా వీళ్ళు సంతోషించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. సో, వీళ్ళు సమీప బంధువులైనప్పటికి కూడా వీళ్ళకి ఏమీ కనికరము, జాలి లేనటువంటి వాళ్ళు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా ప్రజలను మీరు ఎలా చూసారో, నా ప్రజలను మీరు ఏం మాట్లాడారో నేను మొత్తం విన్నాను. నేను చూశాను. ఆ! ఆయన ప్రజలను శిక్షిస్తానన్నాడు. అందుకని ఆయన ప్రజలను ఏదైనా చేసిన వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఆయన. మీరు చూసారో, గమనించారో లేదో? వదిలిపెట్టట్లేదు. అంటాడు ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ మాటుంది. నా జీవము తోడు అండర్‌లైన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మాట. మనము ద్వితీయోపదేశ కాండము చదివినప్పుడు నేను చెప్తాను. ఆయన గనక ఒక్కసారి నా జీవము తోడు అన్నాడంటే ఇంక మర్చిపోవడం వాళ్ళనింక. వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణం వలెను, అమ్మోను దేశము గొమొర్రా వలెను అగును. మీకు గుర్తుంది గదా! లోతు ఎక్కడి నుంచి బయటకొచ్చాడు? సొదొమ గొమొర్రాలో నుంచే బయటకొచ్చాడు. సొదొమ గుమర్రాలో నుంచి బయటకొచ్చేటప్పుడే కదా తన భార్య ఉప్పు స్తంభం అయిపోవటం, తన కుమార్తెలనిద్దరిని తీసుకొని పర్వతాల్లోకి వెళ్ళిపోవటం మనం చూస్తాం గదా! సో, అక్కడ ఏం జరిగింది? దేవుడు అగ్నిని పరలోకం నుంచి దేవుడు అగ్నిని దించాడు. ఆ 2 పట్టణాలు నాశనం అయిపోయినాయి. ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు?
ఆ పట్టణాలకైతే ఏం చేశానో మీకు కూడా అదే జరుగుతుంది. ఈ 2 పట్టణాలను సొదొమ, గొమొర్రాల్లోగా చేస్తానన్నాడు. మీరు ఇప్పటికైనా వెళ్ళండి యాక్చువల్‌గా. నిజంగా ఇప్పుడు మృత సముద్రం ప్రాంతం అనమాట ఆ ప్రాంతం. మీరు మృత సముద్రానికి వెళ్ళండి. అక్కడ ఏమి ఉండదు. ఏమి బ్రతకదు. ఏమి జీవించలేదు. అక్కడ గుంటలున్నాయి. ఈ ఉప్పు నీళ్ళెళ్ళి ఆ గుంటల్లోకెళ్తే అక్కడ ఉప్పేరుకుంటానికి తప్ప అక్కడ ఏమీ లేనటువంటి ప్రాంతం అనమాట. దేవుడు శిక్షించిన ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఏమంటున్నాడంటే మీరిద్దరు గూడా అలా అవుతారు. మిమ్మల్ని ఇద్దరిని గూడా నేను అలా చేస్తానన్నాడు. అక్కడ అంటాడు అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. చూసారండి ముళ్ళ చెట్లు తర్వాత ఉప్పు గుంటలు, ఉప్పు గోతులు అన్నాడు గదా! ఆ ఉప్పు గోతులు ఇప్పుడెళ్ళినా ఇజ్రాయెల్‌లో చూడొచ్చు మీరక్కడ. ఎగ్జాక్ట్‌గా ఆ ప్రాంతం అంతా మృత సముద్రానికి దక్షిణంగా ఉన్న ప్రాంతం అంతా కూడా అలానే ఉంటది. గోతులకు స్థానమైన నిత్యము పాడుగా ఉండును. నా జనులలో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అండర్‌లైన్ చేసుకోవాల్సిన ఒక మాట ఉంది. నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకుందురు. ఈళ్ళేం జేశారో వాళ్ళకి దేవుడు ఏం జేస్తానంటున్నాడు? మళ్ళీ అదే చేస్తానంటున్నాడు. అగైన్ దేవుని దృష్టి మళ్ళీ ఎక్కడికెళ్తుంది? శేషం దగ్గరికే ఎళ్తుంది. దేవుని దృష్టి ఎక్కడికెళ్తుంది? శేషం అంటే ఎవరు? ఎవరైతే ఆయన్ని ఆశ్రయించారో, ఎవరైతే ఆయన్ని హత్తుకున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. దోచుకుంటారంట. అంతేకాదు నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకుందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. మరలా మీరు అది కూడా అండర్‌లైన్ చేసుకోండి. యెహోవా వాక్కు ఇదే. దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆయన చెప్పాడంట. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరగబోతా ఉంది. సో, ఆయన చేస్తాను అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఈ 2 దేశాలను నాశనం చేసి, ఆ 2 దేశాల్లో మిగిలిన సంపదంతా తీసుకెళ్ళి ఎవరికిస్తానంటున్నాడు? శేషించిన వారికి ఇస్తానంటున్నాడు. సో, ఫిలిష్తీయుల సంపదనంతా ఎవరికిస్తానన్నాడు? శేషించిన వారికి. ఈళ్ళ సంపదనంతా ఎవరికిస్తానంటున్నాడు? శేషించిన వారికి. నేను చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ గూడా దీనులే భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులే భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయనను ఆశ్రయించిన ఈ శేషం ఎవరు? దీనులు. 2వ అధ్యాయం 3వ వచనంలో చూసాము. దేవుడు దీనులకే భూమిని ఇస్తానన్నాడు. దీనులకే భూమినిస్తాడు. గర్విష్ఠులకు లేదు. గర్విష్ఠులకు శిక్షించబడి నరకంలో పంపిస్తాడు దేవుడు. దీనులకు భూమి ఆయనది. భూమి ఆయన చేతిలో ఉంది. భూమి నాదే. భూమిలో ఉన్న సమస్తము నాదే అన్నాడు. 24వ కీర్తన మొదటి వచనం. సో, ఆయన శేషము అంటున్నాడు. ఆయన మనసంతా ఎవరి మీద ఉందో తెలుసా? ఎవరైతే దీనులై విరిగి నలిగిన హృదయం గలవారై ఆయనను హత్తుకొని ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వారిని వారు ఆయనలో దాచుకున్నారో భూమి మీద ఏమైనా జరగనివ్వండి వాళ్ళకి మాత్రం ఏం జరగదు. వాళ్ళకి ఏ హాని జరగదు. అంతేకాదు వాళ్ళు దేవుని ఆశీర్వాదానికి కారకులవుతారు. వాళ్ళతోనే మళ్ళీ మొదలు పెడతాడు మొత్తం. ఆయన చేయాలనుకున్న కార్యాలన్నీ కూడా మళ్ళీ ఎవరితో మొదలు పెడతాడు? శేషంతోనే మొదలు పెడతాడు. భూమిని సమస్తము నిర్మూలన చేసినా కూడా ఆయన శేషం మాత్రం జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటాడు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. 11వ వచనం చూడండి. జనములు ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. జాగ్రత్తగా మీరు గమనించారో లేదో, జనుల దీపములలో అనే మాట ఉంది కదండి. అంటే నిజానికి సముద్రపు ఏమంటారు తీరాలు అంటారు కదా. సముద్ర తీరాలు అనేటువంటి మాట అక్కడ వాడినటువంటి మాట. చాలా ట్రాన్స్లేషన్స్ ద కోస్ట్ ల్యాండ్స్ ఆఫ్ ద నేషన్స్ అని వాడిని. ఎల్ఎస్బి కానివ్వండి, ఎన్ఏఎస్బి కానివ్వండి, హోల్మెన్ కానివ్వండి. తర్వాత ఎన్కేజేవి ఆల్ ద షోర్స్ ఆఫ్ ద నేషన్స్. అంటే అర్థం ఏంటంటే తీరాల మీద. అంటే ఈయన ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే భూమి మీద ఉన్న సమస్త జనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 11వ వచనంలో. ఇప్పుడు ఈ 4 దేశాలతో ఆగట్లేదు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. నిజంగా ఏం చేయబోతున్నాడో తెలుసా అండి? దేవుడు అంటాడు, నేను భూమి మీదనున్న దేవతలను దేవుళ్ళను అన్నిటిని తీసేస్తాడంట. ఆయనే వస్తాడంట తీసేయడానికి. ఆయనే వచ్చి మొత్తం అందరిని దేవతలను దేవుళ్ళని అన్నీ తీసేసినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన ఎంత భయంకరుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహిమ గలవాడో భూమి మీద ఉన్న సమస్త దేశముల వాళ్ళు చూస్తారంట. చూసిన రోజు ఆయనకే వాళ్ళ దేశాల్లో నుంచి నమస్కారము చేస్తారంట. ఆరాధన చేస్తారంట. అంటే నిజానికి మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఎంత జరిగింది ఈ వచనంలో?
ఎంత నెరవేర్చబడింది ఈ వచనంలో ఆలోచించండి. దేవుడు భూమి మీదనున్న సమస్త జనులకు ఆయన మహాభయంకరుడని, భీకరుడని చూపించుకునేటువంటి దినము ఒకటుంది. అంతేకాదు అందరూ గూడా సమస్త దేశములలో నుంచి ఆయన వైపు తిరిగి ఆయనను ఆరాధిస్తారంట. ఆయనను సేవిస్తారు. నమస్కారం చేస్తారనే మాట ఉంది గదండీ! నమస్కారము అనే మాట ఏంటంటే ఆయన వైపు తిరుగుతారు నిజంగానే. దేవుడు అంటే దేవుని శిక్షలో గూడా దేవుడు తన భీకరత్వాన్ని చూపిస్తున్నాడు. చూపించడం ద్వారా అనేక దేశముల్లో నుండి మనుషులను ఆయన వైపు తిప్పుకుంటాడంట. నేను అనుకుంటాను మోయాబీలు గూడా ఉన్నారు దాంట్లో. అంతేకాదు అమ్మోనీయులు గూడా ఉన్నారు. మోయాబు నుంచి వచ్చినటువంటి ఆమె గదా రూతు. సో, మోయాబీయురాలు. సో, నిజానికి దేవుడు ఎంత కృప గలవాడో చూడండి. భూమి మీదనున్న సమస్త జనులకు ఆయన తీర్పు తీరుస్తూనే మనుషులను ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. ఆయనకు ఆరాధికులుగా చేసుకుంటున్నాడు అనేటువంటిది గూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ భూమిని తన ప్రజలైనటువంటి శేషానికి ఇస్తున్నాడు. ఇచ్చి ఆగట్లేదు. ఆయనేమంటున్నాడంటే, మీరు మోయాబు, అమ్మోను. మోయాబు, అమ్మోనులనే చూస్తున్నారు మీరు. నిజానికి నా దృష్టి భూమి మీదనున్న సమస్త జనుల మీద ఉంది. ఎక్కడెక్కడైతే సముద్రాల మీద ఏ ఏ దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లో వాళ్ళు గూడా నా వైపు తిరిగి నాకు నమస్కారం జేస్తారు. ఇప్పుడు చూడండి అంటే ఈ ఈ ఈ పాత నిబంధన గ్రంథం ఇశ్రాయేలీయులకి అని చెప్పేవాళ్ళకి ఈ వచనం చెప్పాలి. నిజానికి దేవుడు ఎప్పుడూ అలా ఆలోచించట్లేదు. ఆయన భూమి మీదనున్న సమస్త జనుల వైపు తిరుగుతా ఉన్నాడు. నంబర్ 2 రెండో కంట్రీ అయిపోయింది. మూడో కంట్రీ మనము కూష్‌కొచ్చాం. కూషీలు ఎవరో నేను చెప్పాను. వాళ్ళ గురించి ఎక్కువ ఏమి మాట్లాడలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడంటే కూషుల గురించి, మీరును నా ఖడ్గము చేత హతులవుదురు అన్నాడు. అంతే. అంటే అర్థమేంటి? దేవుడు ఆ దేశాన్ని కూడా తీర్పు తీరుస్తున్నాడు. మనము కూషు దేశము మోడర్న్ డే సూడాన్, ఇథియోపియా అని చెప్పాను కదా! అటువైపు కూడా దేవుడు ఎళ్లి ఏమంటున్నాడంటే, ఆయనను ఆరాధించకుండా వేరే దేవుళ్ళని ఆరాధిస్తున్నారు కాబట్టి, వాళ్ళకు కూడా దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. ఇక్కడ తీర్పు తీర్చిన తర్వాత ఏం జరుగుతదని ఏం చెప్పలేదు. కూషీలు చేసిన పాపాలు గూడా ఏం చెప్పలేదు. మరి కూషీలు చేసిన పాపాలు చెప్పాల్సిన అవసరం ఉందా? దేవుడు ఎందుకు అంత షార్ప్‌గా ఒక వర్స్‌తో సింపుల్ మాటతో ముందుకెళ్ళిపోయాడు మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ఎందుకంటే కూషీలేమి దేవుడిని ఆరాధించలేదు. కూషీలు గూడా దేవతలను, దేవుళ్ళను, సృష్టిని ఆరాధించారు కాబట్టి వారి మీద దేవుని శిక్ష రాబోతా ఉందంట. నా ఖడ్గము అనే మాట ఉంది గదా! ఇది గూడా ఇంపార్టెంట్ మాట. జీవము తోడు అనే మాట మీరు అండర్‌లైన్ చేసుకున్నారు గదా! నా ఖడ్గము అనేటువంటిది గూడా మీరు అండర్‌లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ నిర్గమకాండం 32 అధ్యాయంలో ఈ 2 మాటలు వాడతాడు. నా ఖడ్గము, తర్వాత నా జీవము తోడు అనే మాటలు దేవుడు వాడతాడనమాట. సో, ఆయన ఖడ్గముతోనే హతము చేస్తానని చెప్తున్నాడు. వేరే ఖడ్గం గాదు. ఆయన ఖడ్గమే వచ్చి కూషీయులను హతము చేస్తదనేటువంటిది మనము విన్నామనమాట. తర్వాత 4వ కంట్రీ అండ్ ద లాస్ట్ కంట్రీ 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఈ కంట్రీ కాదు, ఇది సామ్రాజ్యం. నిజానికి కంట్రీ అంటే సరిపోదు. దీన్నేమనాలి మనం? సామ్రాజ్యం. ఏంటది? అష్షూరు సామ్రాజ్యం. నేను అష్షూరు సామ్రాజ్యం గురించి ఈ వచనాలలో ఉన్నది నేను చెప్తాను గానీ, డీటెయిల్డ్‌గా నేను మీకు ఇది వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, ఈళ్ళ గురించి మొత్తము నేను ఒక గ్రంథమే వివరించాను. మీరు నహూము గ్రంథం విన్నారు. నహూము గ్రంథం అంతా కూడా మాట్లాడింది ఎవరి గురించి? అష్షూరీయుల గురించే. సో, నిజానికి నేను నహూము గ్రంథం చెప్పినప్పుడు, నేను జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం ఈ వచనాలు చదివి వివరించాను. అప్పుడు వివరించాను. సో, ఇక్కడ ఈ వచనాల మీద నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నహూము మాట్లాడినటువంటి చాలా కొద్ది సంవత్సరాలకే జెఫన్యా గూడా మాట్లాడాడు. నహూము కొంచెం పెద్దవాడు ఎవరికంటే? జెఫన్యా కంటే. సో, నహూము ప్రవచించిన వెంటనే జెఫన్యా వచ్చాడు. నిజానికి వాళ్ళిద్దరు పరిచర్య లాస్ట్‌లో, అంటే నహూము లాస్ట్‌లో, జెఫన్యా బిగినింగ్‌లో కొంత ఓవర్‌లాప్ అయ్యుండొచ్చు. సేమ్ టైమ్ వాళ్ళు. నేనన్నాను గదా! జెఫన్యా టైంలో యెరూషలేములో ఇర్మియా గూడా ఉన్నాడన్నాను. నేను జెఫన్యా టైంలో నహూము గూడా దగ్గర ఉన్నాడు. నహూము ప్రకటించినటువంటి సమయంలోనే వెంటనే జెఫన్యా గూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నహూము 660 నుంచి 630 మధ్యలో ప్రకటించాడు. జెఫన్యా 640 నుంచి 609 వరకు ప్రకటించాడు. అంటే అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ వాళ్ళిద్దరికి ఓవర్‌లాప్ ఉంది కాబట్టి, నేను అస్సిరియా గురించి ఆల్రెడీ నేను మీకు మాట్లాడాను.
ఎక్స్టెన్సివ్‌గా నహూము గ్రంథం అంతా చెప్పాను కాబట్టి, ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుందో. ఆయన 13వ వచనం. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తము చాపి అష్షూరు దేశమును నాశనము చేయను. నేను చెప్పాను గదా! అప్పుడు ఆ టైంలో ఈళ్ళు వరల్డ్ పవర్. ఇప్పుడు అమెరికా ఎట్లాగైతే వాళ్ళ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు తీసుకొని దేశాల మీదకెళ్తుందో, నిజానికి అలా ఉండేది అష్షూరు సామ్రాజ్యం. అంత పవర్‌ఫుల్ ప్లేసు. వాళ్ళ క్యాపిటల్ సిటీ నినివే పట్టణం గురించి కూడా నేను మాట్లాడాను. నినివే పట్టణంలో నదులున్నాయి, విస్తారమైన నీళ్లున్నాయి, చాలా గొప్ప ప్యాలెస్‌లు కట్టారు. అషూర్బానిపాల్ గురించి చెప్పాను. ఆయన ఎంత పెద్ద ప్యాలెస్‌లు కట్టాడు, ఆ పట్టణం అంతా ఎలా ఉండేది అన్నీ నేను నహూము గ్రంథం చెప్పినప్పుడు వివరించాను. ఆయన ప్రభు అంటున్నాడు, ఆయన ఉత్తర దేశం మీద తన హస్తము చాపి అష్షూరు దేశం నాశనం చేస్తానంటున్నాడు. నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేస్తానంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా! అసలు నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయంటే అక్కడే దొరుకుతాయి. ఎందుకంటే నదులు వెళ్తున్నాయి, ప్రవహిస్తా ఉంది. నిజానికి నినివే పట్టణములో నుంచే నది వెళ్ళిందనమాట. అలాంటి నదులు, జలము, విస్తారమైన జలం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎలా చేస్తానంటున్నాడు? ఎడారిలాగా చేస్తానంటున్నాడు. దానిలో పశుల మందలు పండుకొనును. ఏంటి? ప్యాలెసుల్లో పశుల మందలు పడుకుంటాయా? అంటే ప్యాలెసులకి ఏమైంది? మొత్తం నాశనము అయిపోయినాయి. పశుల మందలు పడుకొనును. సకల జాతి జంతువులు గుంపులుగా కూడతాయంట. గోడబాతులను, తంబోళ్ళును, గోడబాతులు, గొడ్లగోబులు లాంటివి, అంతేకాదు మొండ్ల పందులు లాంటి వారి ద్వారముల పైకప్పుల మీదకి నిల్చును. అంటే ద్వారములు, పైకప్పులు మీకు తెలుసు కదా! పిల్లర్స్ అంటాం కదా! ఆ పిల్లర్సు, తర్వాత మెయిన్ ఎంట్రన్సెస్ వాటన్నిటిపైన ఏముంటాయంట? జంతువులుంటాయి. మనుషులు ఉండాల్సిన ప్యాలెస్‌లో ఎవరుంటారంట? జంతువులుంటాయంట. వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినపడును. గడపల మీద నాశనము కనిపించును. నాశనమును కనిపించును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటిని యెహోవా నాశనము చేయను. వాళ్ళు ప్యాలెస్‌లు కట్టుకున్నారు కదా! దేవదారు కర్రలు వాడి. అదంతా కూడా లేకుండా చేస్తాను. నా వంటి పట్టణము, అక్కడ డాష్ ఉంది కదా! అంటే నినివే పట్టణము ఏమందో చెప్తున్నాడనమాట. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు, ఉత్సాహపడుచు, నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే అన్నాడు కదా! అది పాడైపోయినే, మృగములు పండుకొను స్థలమాయనే అని దాని మార్గమును పోవువారందరూ చెప్పుకొనుచు, ఏసడించుచు పోపమ్మని చేసైగా చేయుదురు. నిజానికి ఆ సామ్రాజ్యం వైపు చెయ్యెత్తి ఇలా ఇలా ఏమన్నా అనాలనుకోండి, ఒకప్పుడు ఎవరు అనగలిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎంతమంది జీవితాలను నాశనం చేసిన సామ్రాజ్యం ఇది. మనుషులందరంట దాని పక్క నుంచి వెళ్తా ఏమనుకుంటారంట? ఏమనుకుంటారో చెప్తున్నాడు. దాని మార్గమును పోవారందరూ చెప్పుకుంటారు. ఏసడించుచు పోపంపని సైగా చేస్తారు. అంటే ఇంకా అది బతకటం గానీ, లెగవటం గానీ, వేరే వాళ్ళని బెదిరించటం గానీ ఏమీ లేకుండా దేవుడు సంపూర్ణంగా అష్షూరు సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేస్తానన్నాడు. ఆయన చెప్పినట్టుగానే నిజానికి నహూము ప్రకటించిన వెంటనే జరిగింది. 612 సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. ఈ సామ్రాజ్యం యొక్క సంపూర్ణ నాశనం అన్నమాట. సో, దేవుడు నేను చేస్తానన్నాడు భూస్థాపితం. అష్షూరు సామ్రాజ్యాన్ని దేవుడు సంపూర్ణంగా భూస్థాపితం చేసేసాడు. సో, ఈ 4 వైపులా 4 దేశాలకు దేవుడు ఎలా తీర్పు తీర్చబోతున్నాడో ఇక్కడ మనం చూసాము. సో, అంటే ఈ మాటలు మరలా ఇశ్రాయేలీయులకి ఎందుకు చెప్పాడంటే, మీరు ఏ దేశంకెళ్ళినా గూడా నా చేతిలో నుంచి తప్పించుకోలేరు. మీరు నా ఉగ్రత నుండి కాపాడబడాలంటే మీరు నన్ను మాత్రమే ఆశ్రయించండి. నన్ను గనక మీరు ఆశ్రయించారంటే, మీరు నా శేషముగా మిగిలి తిరిగొస్తారు. తిరిగొచ్చిన రోజు మరలా మిమ్మల్ని నేను పునరుద్ధరిస్తాను. మరలా మొదటి నుంచి మిమ్మల్ని కడతాను. నన్ను ఆశ్రయించండి గానీ, భూమి మీద ఇంకెవరిని ఆశ్రయించకూడదు. మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి ఈ వచనాలు 4 వచనం నుంచి 15 వచనం వరకు చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే, ఈయన మన దేవుడు అన్ని దేశాలకు దేవుడు. అందరు ప్రజలకు ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఇంకొక దేవుడున్నా, ఒక దేవత ఉన్నా గూడా వాళ్ళను గూడా లేకుండా చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అంతేకాదు నంబర్ 2, భూమి మీదనున్న సమస్త దేశాలను ఆయన చూస్తున్నాడు. చూడటం మాత్రమే కాదు, వాళ్లకు సరైన సమయంలో తన ఉగ్రతను కుమ్మరించి వాళ్ళని తీర్పు తీర్చబోతా ఉన్నాడు. నంబర్ 3, మూడోది, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళని ఆయన భద్రం చేయబోతా ఉన్నాడు. వాళ్ళతోనే మరలా తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాడు.
అంతేకాదు ఆయన కృప భూమి మీదనున్న సమస్త జనుల మీదకి కూడా ఎళ్ళబోతుందంట. వారిలో కూడా చాలామంది దేవుడిని నమ్ముకుంటారంట. ఇది మెయిన్ మెసేజ్. ఈ వచనాల్లో మనం చూసింది. కానీ మరలా నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యెహోవా దినము అప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా భూమి మీదనున్న సమస్త దేశాల మీదకి వస్తుంది. యెహోవా దినము తన కుమారుడు వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆయనే యెహోవా కాబట్టి ఆయనే తిరిగి రాబోతా ఉన్నాడు. భూమి మీదనున్న సమస్త జనులకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. భూమి మీదనున్న దేవతలను, దేవుళ్ళను నిర్మూలన చేయబోతా ఉన్నాడు. మనుషులు ఆయన వైపు తిరగటం మంచిది. ఆయనను ఎంత త్వరగా ఆశ్రయిస్తే అంత మంచిది. ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఆయన కుమారుడు మాత్రమే మనల్ని తప్పించగలడు. ఆయన కుమారుడు మాత్రమే తన ఉగ్రతను తీసుకున్నాడు. మన స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనము తన కుమారుడిని గనక ఆశ్రయిస్తే మనము శేషముగా మిగులుతాం. లేదంటే దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడతది. నేను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు వివరిస్తాను. దేవుడు ఉగ్రత ఎలా వస్తదో భూమి మీదకి వచ్చిన రోజు ఏం జరగబోతుందో నేను మీకు చెప్తాను. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.